నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏంటి బంగారం? చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? నిన్న ఇదే టైంలో అన్నయ్య కల జరిగిందని అమ్మ నేను టెన్షన్ పడ్డాం. ఈ రోజు మీ పక్కన హ్యాపీగా ఉన్నాను. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి బంగారం. లైఫ్లో నీకు ఏ కష్టం వచ్చినా సరే నేను నీ పక్కనే ఉంటాను. అసలు నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. మా నాన్న ఉండుంటే నాకు ఇలాగే చెప్పుండేవారు కదండి. బంగారం, నీకు మాట చెప్పునా, దేవుడిపై నాకు నమ్మకం లేదు, కానీ ఓ దేవత నాకు మాట చెప్పింది. దేవుడు మనకు ఏ విషయంలో నష్టం కలిగించినా మరో విషయంలో లాభం ఇస్తాడంట. అంటే అంటే ఇప్పుడు నీ పక్కన మీ నాన్నగారు లేరు, కానీ నేనున్నాను కదా. మీరే మా నాన్న ఉంటే బాగుండేది కదండి. నువ్వే నా కూతురివై ఉంటే ఇంకా బాగుండేదని నేను కూడా ఫీల్ అవుతున్నాను బంగారం. సరే బంగారం, మనకు లేని దాని గురించి మనం బాధపడకూడదు, ఉన్నదానిలోనే సంతృప్తి పడాలి. మా అమ్మ కూడా ఎప్పుడూ ఇదే మాట చెప్తుందండి. మంచి మాట అమ్మ చెప్పినా నేను చెప్పినా పాటించాలి, సరేనా? అలాగేనండి. సరే, హాస్పిటల్కి వెళ్ళాక నేను మీ అమ్మతో మాట్లాడతాను. అమ్మకు అన్నయ్యకు నీకు ఏ లోటు రాకుండా ఏర్పాటు చేస్తాను. మంచి జరగాలని ఎన్నో పూజలు చేశాం. దేవుడు మనకేం మంచి చేశాడు బామ్మగారు? మంగను తీసుకెళ్లిపోయాడు. అది మన కర్మ కల్పన. అయినా చెడు జరిగిందని దేవుణ్ణి మనం నిందించకూడదు. మనకు కష్టం వచ్చినప్పుడు ఎందుకిలా బాధ పెడుతున్నావని దేవుణ్ణి అడుగుతాం. అదే మనం ఆనందంగా ఉన్నప్పుడు ఎందుకింత సంతోషాన్నిచ్చావని దేవుణ్ణి అడుగుతామా? అలాగే దేవుడే మనకు మంగనిచ్చాడు, దేవుడే తీసుకెళ్లిపోయాడు. మంగనిచ్చినప్పుడు ఎందుకిచ్చావని మనం దేవుణ్ణి అడగలేదు. ఎందుకు మంగని తీసుకెళ్లిపోయావని అడిగే హక్కు మనకు లేదు. అది విధి, అలా అనుకోవాలంతే. కానీ ఏదో అద్భుతం జరిగి మంగ మళ్ళీ తిరిగొస్తే బాగుంటుందనిపిస్తుంది బామ్మగారు. జరగకూడదు. జై మంగ కలవకూడదు. చారి మంగను చూడకూడదు. ఆ అద్భుతం జరగనే కూడదు అనుకుంటాం గాని ఆ అద్భుతాన్ని ఆపటం మన చేతుల్లో ఉందా చంద్రిక? అదే ఆ దేవుడికే సాధ్యం. అన్నీ ఆ దేవుడు చేస్తే మనమెందుకు పౌడరు? మానవ ప్రయత్నం వల్ల కూడా కొన్ని జరుగుతాయి. అలానే ఎన్నాళ్ళు మంగ విషయం దాచిపెట్టాం. ఈ రోజు ఆ రహస్యం బద్దలయ్యేలా ఉందే. మన టైం బాగుంటే టైం బాంబులు కూడా
పేలకుండా ఆపచ్చు పౌడరు. ఏంటే నీ కాన్ఫిడెన్సా? ఈ పాటికి చారి మంగని చూసుంటే లేదా జై మంగకి ఎదురుపడుంటే ఏం చేస్తావు? ఈ భూమి మీద చెడు జరిగినంత వేగంగా మంచి జరగదు పౌడరు. 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మధ్య దూరం మంచి అయితే 30వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు మధ్య దూరం చెడు. మంచి జరగడానికి సమయం పట్టొచ్చు, కానీ అది శాశ్వతం. చెడు వెంటనే జరగొచ్చు, కానీ వెలుగు రాగానే చీకట్లు పారిపోయినట్టు మంచికి దూరంగా చెడు పారిపోతుంది. ఆ ఆశే అందర్నీ బతికిస్తుంది బామ్మగారు. మరలా దేవుణ్ణి వేడుకునేలా చేస్తుంది. కాని అప్పుడప్పుడు నిండు చంద్రుణ్ణి కప్పివేసే కారు మబ్బుల్లా మనిషిని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. నాకు తెలియకుండా ఏం నిజం దాచిపెట్టారు? నేను వదిలిపెట్టను. మీ వెనకే వస్తున్నాను. చెప్తాను మీ సంగతి. పోనీ పౌడరు. కొబ్బరికాయ కొట్టు కల్పన. బామ్మగారు, పువ్వొచ్చింది. అయితే ఏదో మంచి జరగబోతోందన్నమాట. చారి, సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అంకుల్. ఇక్కడేం చేస్తున్నావు చారి? జానకి గారిని అభిని ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నట్టు డాక్టర్ గారు చెప్పారు సార్. అయితే అమ్మ, నేను, అన్నయ్య ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇంత త్వరగా డిశ్చార్జ్ చేస్తున్నారా చారి? మరి మీరు పిలిపించింది మామూలు డాక్టర్లు ఏమిటి సార్? మీరు తలుచుకున్నారు కాబట్టే అభి వాళ్ళ అమ్మగారు కూడా త్వరగా కోలుకున్నారండి. ఏంటవి? హాస్పిటల్ బిల్ సార్. నువ్వు పే చేస్తున్నావా? అంటే సార్ అది ఆవిడ నన్ను ఆప్యాయంగా అన్నయ్య గారు అని పిలుస్తారండి. అభి కూడా నన్ను నోరారా అంకుల్ అని పిలుస్తాడు. అందుకని. అమ్మా, దివ్య, దివ్య, అన్నయ్య. అమ్మా, అన్నయ్య, నీకేం కాలేదు కదా? అమ్మా, నీకంతా బాగైంది కదా? లేదు చారి, బిల్ నేను పే చేస్తాను. అయ్యో మీరెందుకు సార్, నేను పే చేస్తానండి. ఇదంతా నా వల్లే కదా చారి జరిగింది. అలా అంటారేమిటి సార్? మిమ్మల్ని తిట్టి అభి తప్పు చేశాడు, అభిని వాళ్ళ అమ్మగారు శిక్షించారు. ఇందులో మీ తప్పే ఉంది సార్. పిల్లలు తప్పులు చేస్తారు చారి,
పెద్దవాళ్ళని క్షమించాలి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయి ఉంటే ఇంత జరిగేది కాదు కదా. పిల్లల మీద ప్రేమతోనే కదా సార్ మీరు వెళ్ళారు. నా ప్రేమకు పెయిన్ అనుభవించింది ఆ తల్లి కొడుకులు చారే. అందుకే ఇది నా రెస్పాన్సిబిలిటీ. దివ్యకు మాట కూడా ఇచ్చాను. ఇకపై వాళ్ళ బాధ్యతలు నేనే చూస్తాను. వాళ్ళకి ఏ లోటు రానివ్వను. వాళ్ళకి అండగా నేనుంటాను చారి. ఎందుకని సార్? తెలీదు, కానీ ఉండాలనిపిస్తుంది. దివ్య కన్నీళ్లు నన్ను కదిలించాయి చారి. తను ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఆ నవ్వు కోసం నా సమయం, డబ్బు ఏదైనా ఖర్చు చేస్తాను. దివ్య కోసం నా ప్రాణాలైనా ఇవ్వాలనిపిస్తోంది చారి. బిల్ పే చేశారే. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఈ బిల్ క్లియర్ చేయండి. ఆపండి ఆపండి, దిగండి దిగండి. పదండి పదండి. వచ్చే చంద్రిక ఆగు. లోపల ఏం జరుగుతుందో తెలియదు కానీ బయట నీ ఎడావుడు చూస్తే నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంటే. మీరు పోయినా పర్వాలేదు, లోపల జరిగేది ఆపి తీరాల్సిందే. ఓష మీ మమ్మీ స్టమక్ బర్న్ కాదు. నా సేఫ్టీ కన్నా నీకు లోపల జరిగే స్క్రీన్ ప్లేనే ముఖ్యమానే. పౌడరు, డోంట్ వేస్ట్ టైం, జస్ట్ ఫాలో. పదండి. ఓషే సరే సార్. మా అత్తయ్య మామయ్యలకు కాల్ చేసి రమ్మన్నావా? లేదు సార్. మరంతా హడావిడిగా వస్తున్నారేంటి? వాళ్ళ అడావుడి మీరు ఇప్పుడు చూస్తున్నారు, నేను ఎప్పటి నుంచో చూస్తున్నానండి. ఏంటి వాళ్ళ ప్రాబ్లం? మాయా, ఎక్కడికి హడావిడిగా వెళ్తున్నారు? జై, నువ్వు ఇక్కడున్నావా? అసలు మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మాతో చెప్పకుండా నువ్వెందుకు వచ్చావు అల్లుడు? మీకెందుకు చెప్పాలి? ముందే చెబితే జాగ్రత్త పడతాంగా. జాగ్రత్త అంటే మేం కూడా మీతో పాటు వచ్చేవాళ్ళం కదా అంటున్నాడు జై. నాతో మీరెందుకు రావాలి? మేం పైకి పోకుండా ఉండాలని. పౌడరు, అసలు ఏం మాట్లాడుతున్నావు మావయ్య? అదే అది మాకు వేరే పనులు లేవు కదరా, అందుకే పైకి కిందికి తిరగకుండా నీకు సాయంగా ఉంటామని చెప్తున్నారు అంతే. ఇక్కడ మీరు చేసే సాయమే ఉందండి. రాత్రి ఉండమంటే ఉండకుండా వెళ్ళిపోయారు. నువ్వు ఉన్నావు కదరా. అవును, నువ్వు మేలు వాటిలోనే ఉన్నావుగా, లేడీస్ వాటిలోకి వెళ్ళలేదుగా. ఎందుకు అలా అడుగుతున్నారు? లేడీస్ వార్డులోకి జెంట్స్ రాకూడదని చెప్పారు జై. అవును, నువ్వు లోపలికి వెళ్ళలేదు కదా. సార్ లోపలికి వెళ్తే ఏమవుతుందండి? నువ్వు కొంపలు అంటుకుంటాయిరా. ఎవరి కొంపల మావయ్య? అది అది అవును, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో? బిల్లు కడుతున్నామండి. అంటే అభి డిశ్చార్జ్ అవుతున్నాడా? ఓర్ని, అప్పుడు మీరు ఇక్కడ ఉండకూడదు కదరా. ఎందుకు ఉండకూడదు మావయ్య? ముందు మేము లోపలికి వెళ్ళి చూస్తాం, తర్వాత అని చెప్తాం. అబ్బా మీరు రండి. వీళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారు సార్. ఏం దాస్తున్నారు చారి? వదిన గారు బయలుదేరదామా? అభి ఇట్రా, మెల్లగా. మీరొచ్చారేమిటండి? అంకుల్, అది సెలైన్ బాటిల్ అంకుల్. వామ్మో, మీరిప్పుడు బయలుదేరకూడదమ్మా. ఎందుకండి? అబ్బా, బయట జయ్యి శారీ ఉన్నాడమ్మా. అయినా అంకుల్ అంటే ఏమైందండి? మేము ఆయన కారులోనే మా ఇంటికి వెళ్తాం. కావాలంటే నీకు కొత్త కారు కొనిస్తామమ్మా, ఆ కారు మాత్రం ఎక్కద్దు.
ఎందుకు ఎక్కకూడదండి? అదే ఇప్పుడు రాహుకాలం కదమ్మా. అబ్బో, దుర్ముహూర్తం కూడా ఉంది. దానికి కారుకి అసలు సంబంధం ఏమిటండి? దుర్ముహూర్తంలో ప్రయాణం చేయకూడదమ్మా. ఇప్పుడు దుర్ముహూర్తం ఏమీ లేదే. అబ్బా, నువ్వు జ్యోతిష్కురాలు అమ్మా, పండితురాలా, నీకేం తెలుసా? మా వారు నాకు అన్నీ నేర్పించారండి. మీ ఆయనకి తెలిసిందే గోరంతా, నువ్వు దాన్ని కొండంతలు చేయి మాకు. అబ్బా, అది కాదండి. అది కాదు, ఇది కాదేందమ్మా. 10 నిమిషాలు ఆగు. ఇదిగో, కావాలంటే మీ అందరినీ మేము డ్రాప్ చేస్తాం. మేము ఆయన కారులోనే వెళ్తాం. అలాగే వెళ్దురు గాని ఒక్క పావుగంట ఆగండి. పావుగంట ఎందుకండి? ఇప్పుడే వెళ్ళొచ్చు కదా. నీ ఎక్స్ప్రెషన్ ఆపుతావా? అభి ఇప్పుడే కదా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రాహుకాలంలో బయలుదేరితే మళ్ళీ ఏదైనా ప్రమాదం జరగచ్చు. అయ్యయ్యో, మళ్ళీ ప్రమాదమా? వద్దండి, మీరు చెప్పినట్టే పావుగంట ఆగి బయలుదేరుతాము. ఏ ప్రమాదం జరగదు వదిన గారు. ఏంటమ్మా నువ్వు? పెద్దవాళ్ళం, మాకు తెలుసా, నీకు తెలుసా? ఏం ప్రమాదం జరుగుతుందండి? మాకు మాత్రం ఏం తెలుసమ్మా? ఆ చారిగాడి కంటే ఎక్కువ శాదస్తోలా ఉంది మీకు. ఇక్కడ నేను వీళ్ళని మేనేజ్ చేస్తాను. నేను అక్కడికెళ్ళి జయ్యి చారిని పంపించేయాలి, అంతేగా? అంతే, ఎక్కువ ఓవరాక్షన్ చేసి దొరికిపోకండి. నాకు తెలుసులేవే, నువ్వు చెప్పాలా ఏంటి? అబ్బో, ఇక్కడ నువ్వు జాగ్రత్త. సార్, నిత్య మేడం గారు వస్తున్నారండి. ఓకే డాక్టర్, మళ్ళీ తర్వాత కలుద్దాం. బాయ్. నిత్య, నువ్వు ఇక్కడికి? నిద్ర లేచి చూస్తే నువ్వు దివ్య ఇద్దరు లేరు జై. హాస్పిటల్కి వెళ్లారని జైజీ చెప్పింది. అభిని కూడా చూసినట్టుంటుంది అని వచ్చాను. అభిని జానకి గారిని డిశ్చార్జ్ చేస్తున్నారు మేడం. సారే అంతా చూసుకుంటున్నారండి. జై అందరినీ చూసుకుంటాడు, ఒక్క నన్ను తప్ప. ఎలాగైనా జయ్యి చారిని కంచి పంపించేయాలి. 30 నిమిషాల టైం ఉంది, ఆలోపు వాళ్ళు వచ్చేస్తారు. వామ్మో, నిత్య కూడా ఇక్కడికి వచ్చిందేందే? జయ్యి చారీలతో ఏం చెప్పాలా అని సొత్తుంటే ఇప్పుడు ఈ దియాన్ని ఎలా కవర్ చేయాలి? ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉందే. ఓరి నాయనో, దేవుడా, నా గుండెని కాపాడు. అవును, ప్రసాద్ అంకుల్ చంద్రిక అంటే కూడా ఇక్కడికే బయలుదేరారు. వాళ్ళు రాలేదా? ఎందుకు రాలేదు మేడం? హడావిడిగా వచ్చారండి. వాళ్ళని తీసుకొస్తామని లోపలికి వెళ్ళారండి. నైట్ ఇక్కడ ఉండకుండా ఇంటికొచ్చిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు ఏదో హడావిడి చేస్తున్నారు నిత్య, అదేంటో అర్థం కావట్లేదు. వాళ్ళ సంగతి నేను చూస్తాను జై. వామ్మో, ఆ పిచ్చా చిట్టే వస్తుందే, మంగను చూస్తుందేమో. వామ్మో, వెంటనే వాళ్ళని అక్కడి నుంచి తప్పించేయాలి. ఈ మధ్య నిత్య మేడం గారు చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారండి. మంగా మేడం గారిని గుర్తు చేస్తున్నారండి. వీళ్ళు మైండ్ వాయిస్లతో ఏదో మాట్లాడుకున్నట్టున్నారు. ప్రసాద్ గారు ఎక్కడికి వెళ్ళారండి? వాళ్ళని పంపించడానికి వెళ్ళారమ్మా. వాళ్ళెవరండి? అది ఆ రాహు కేతువు. వాళ్ళేమైనా మనుషులా అండి పంపించడానికి? అబ్బబ్బబ్బా, ఏంటమ్మా నీ అనుమానం? అంతా చారిగా డౌట్లే నీకు. ఏమైందండి, పరిగెత్తుకుంటూ వచ్చారు? బయట కుక్కలు ఏమైనా తర్వాయా? నువ్వు కాసేపు ఆగమ్మా. ఏమైంది పోట్రు? ఆ రాక్షసి, ఆ దయ్యం నిత్యం వచ్చిందే. ఆ పిశాచి కూడా వచ్చిందా? ఇటే వస్తుంది.
ఏం చేద్దాం చంద్రిక? అదే ఆలోచిస్తున్నాడు పౌడరు. త్వరగా ఆలోచించు, లేదంటే ఈ రూమే మనకి మార్చరి రూమ్ అవుతుంది. నిత్య వచ్చేలోపు మనం ఇక్కడి నుంచి వీళ్ళని తీసుకెళ్ళకపోతే ఈ లోపు నిత్య చూస్తే ఏమండి, మీరు మనసులో ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారండి. ఏమ్మా, నీకు లిప్ రీడింగు మైండ్ వాయిస్ రీడింగులు కూడా తెలుసా? పదండి పదండి, బయలుదేరదాం.